వెల్కమ్ టు న్యూస్ ఫోకస్. నేను మీ స్వా. ప్లాట్ నెంబర్ 35 ఉంటారు. వాళ్ళని ఫిలప్ చేసి పట్టాలు ఫిలప్ చేసి ప్లాట్ నెంబర్ అది వచ్చి ఫిలప్ చేసి అవి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మిగతా ఏదైతే ఉన్నాయో మిగతా అందరికి కూడా 85 మెంబర్స్ కూడా మనం తర్వాత పట్టాలన్నీ కూడా రెడీ చేసి వాళ్ళ పేర్లు అన్ని రాసి వాళ్ళ ఫోటోలు అన్నీ తీసుకుని వాళ్ళ ప్లాట్ నెంబర్ అన్ని యాడ్ చేసి మళ్ళీ మీటింగ్ అయిన తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, క్లియర్ కదా అందరికి కూడా ఇది? ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అర్థమైంది అందరికీ? ప్లాట్ నెంబర్ 35 అండి. ప్లాట్ నెంబర్ 35. మీ నెంబర్లు ఎలా ఉండాలి సార్ చెక్ చేసుకోండి. అక్కడ లేఅవుట్ పెట్టాము సార్, చెక్ చేసుకోండి. గుంటా రమణారావు గారు, గుంటా రమణారావు గారు, ఏ మనోజ్ పండ, మనోజ్ పండ సార్, మనోజ్ పండ సీట్ నెంబర్ 5 సార్. సింహాద్రి రాంబాబు, సింహాద్రి రాంబాబు గారు వచ్చారా? ఉంటారు. వాళ్ళని ఫిలప్ చేసి పట్టాలు ఫిలప్ చేసి ప్లాట్ నెంబర్ అది వచ్చి ఫిలప్ చేసి అవి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మిగతా ఏదైతే ఉన్నాయో మిగతా అందరికి కూడా 85 మెంబర్స్ కూడా మనం తర్వాత పట్టాలన్నీ కూడా రెడీ చేసి వాళ్ళ పేర్లు అన్ని రాసి వాళ్ళ ఫోటోలు అన్నీ తీసుకుని వాళ్ళ ప్లాట్ నెంబర్ అన్ని యాడ్ చేసి మళ్ళీ మీటింగ్ అయిన తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, క్లియర్ కదా అందరికి కూడా ఇది? ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అర్థమైంది అందరికీ? పలాస ప్రాంత అభివృద్ధి, పలాస ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా మేము పనిచేస్తున్నాం. ఈ సంవత్సర కాలంలోని పలాసలో జరిగిన విషయాలు కానీ మేము ముందుకెళ్తున్న తీరు కానీ మీ అందరికీ తెలుసు. ఎక్కడ రాజకీయాల జోలికి వెళ్ళట్లేదు. లబ్ధిదారులను కూడా పూర్తిగా ఎంపిక చేసి వారికి ఇచ్చే బాధ్యత రెవెన్యూ పెద్దలకి అప్పచెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పెద్దలకు కూడా తెలుసు, మాకు తెలిసింది ఒకటే, అభివృద్ధి చేయాలి, ప్రజలు అడిగిన సంక్షేమం అందించాలి. మేము అంతా చేస్తే ఇప్పుడు వచ్చి తెలుగుదేశం కూటమి తెలుస్తుందని. అంతా చేయడం అంటే ఏంటండి అని ఒకసారి అడుగుతున్నాను. పనులు చేయించుకొని బిల్లులు ఇవ్వకపోతే బిల్లులు ఇచ్చిన వారిని పూర్తి చేశారంటారా, బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన వారిని పనులు పూర్తి చేశారంటారని మినిమం జ్ఞానం లేకుండా ఆఫ్షోర్లని కొంత పని చేపించి ఆరోగ్యాన్ని 6 కోట్లు పెండింగ్ పెట్టినా మీరు పని చేసిందంటారా? ఆ 6 కోట్లు ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ తో ఇప్పించి మొత్తం బడ్జెట్ అవుతుంది అని కేంద్ర గవర్నమెంట్ ఒప్పించి 42 కోట్లు తెచ్చి ఎవరైతే గతంలో చేశారో వారికి దాని మీద ఎక్స్పీరియన్స్ ఉందని వారి తాలూకా బాకీ ఇప్పించి ముందుకెళ్తున్న తెలుగుదేశం పార్టీ అది పూర్తి చేసింది అంటారా? పలాస ప్రజల బిజినెస్ ని వారికే వదిలేస్తున్నారు. ఎందుకంటే చేసిందేమి లేక కిడ్నీ హాస్పిటల్ కట్టామన్నారు. ఇల్లు అవసరాన్ని పండుగ కాదు. ఆ హాస్పిటల్లో మీరు జాయిన్ చేసిన ఉద్యోగస్తులకి జీతాలు మా గవర్నమెంట్ వచ్చాక మేము చెప్పాక వచ్చాయన్న విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా మీకు గుర్తు చేస్తున్నాను. గత పాలకులకి మీరు ఎంత మైకుల ముందు అరిచినా ప్రజలకి నిజాలు తెలుసు. మీరు అరిచినంత మాత్రాన నిజాలు అబద్ధాలు అవ్వవు, అబద్ధాలు నిజాలు అవ్వవు. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఏదైనా నాన్నగారు ఒక పని పూర్తి చేసే ముందు ఆ పనికి మనకి సహాయపడిన దాతల తాలూకా ఇచ్చిన అన్ని హామీలు పూర్తి చేసే ముందుకెళ్ళమంటారు. దానికి ఉదాహరణే ఆఫ్షోర్ కి స్థలాలు ఇచ్చిన వారికి ఇక్కడ ఏర్పాటైన R&R కాలనీ మనకి ఇచ్చిన ప్యాకేజ్. మా ఆరోగ్యం మొదలైంది. గతంలోని 9 మందికి ఎన్ని సంవత్సరాలుగా డబ్బులు కావాలని తెలుసు. ఆ 9 మందికి చెక్కులు అందించాము. అది పూర్తవకముందే మనకి ఆ స్థల దాతలందరికీ కూడా వారికి కూడా వేరే స్థలాలు చూపించాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం.
ఈరోజు మీ అందరి ముందు చాలా పెద్దలందరి ముందు ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణంలో చాలా ట్రాన్స్పరెంట్ గా మేము ఎక్కడో లోపల ఈరోజు పట్టాలు ఇవ్వడం అంటే అందరి ముందు చేసి ఇవ్వడం కానీ అర్ధరాత్రి పాత గేట్ వేసి అర్ధరాత్రి చీకట్లో ఇళ్లకు పంపించి పట్టాలు ఇవ్వడం అనడం. పబ్లిక్ ముందు అధికారుల ముందు పెట్టి ఎవరికి ఏమిస్తున్నామో అందరికి తెలిసేలా చేసి ఈ రోజు చాలా ఓపెన్ గా పట్టాలు ఇస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి చెప్పగానే వాళ్ళకి ముందు మనం ఇవ్వాలి, సైట్ వెతకండి అనగానే రెవెన్యూ వాళ్ళు చాలా సహకరించి అందరికి ఒక దగ్గర సైట్ ఏర్పాటు చేసినందుకు ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, వాళ్ళ టీమ్ కి అందరి కలిసిన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ హాయంలో ఇంకా చాలా మందికి పట్టాలు ఇవ్వాల్సి వస్తుందండి. మీ హాయంలో వాళ్ళందరికీ కూడా కళాశాలలో పట్టాలు ఇచ్చేలాగా మీతో కలిసి మేము ముందుకెళ్తాం నా సంభవం ఎదురుచూస్తూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి పట్టాలు ఇస్తామనే మాటని నాన్నగారు ఇచ్చిన మాటని నిలబెట్టుకునేలా నాకు సహకరించిన పెద్దలకు దీన్ని నిజం చేసిన రెవెన్యూ అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ